తత్సత్. శ్రీ గురుభ్యో నమః. ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం తత్వవిదానందపర్యంతాం వందే గురుపరంపరాం. ఓం శ్రీ గురుభ్యో నమః. పూజ్య గురుదేవులు తత్వవిదానంద సరస్వతి స్వాముల వారి దివ్య చరణారవిందములకు ప్రణమిల్లుతూ పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, ఓం ఓం. శ్రీమద్ భగవద్గీత 12వ అధ్యాయంలో మనం ఉన్నాం. ఐదవ శ్లోకం. పన్నెండవ అధ్యాయంలో 5వ శ్లోకం. క్లేశోధికతరస్తేషాం అవ్యక్తాసక్తచేతసాం అవ్యక్తా హి గతిర్దుఃఖం దేహవద్ భిరవాప్యతే. అవ్యక్తమునందు లగ్నమైన మనస్సు గల ఆ అక్షర పరబ్రహ్మోపాసకులకు క్లేశము మరింత ఎక్కువ. ఎలయనగా దేహము దేహాభిమానము గలవారిచే అక్షర బ్రహ్మ అనే గమ్యము కష్టముచే పొందపడును. క్లేశోధికతరస్తేషాం. క్లేశమనగా కష్టం. అధికతరస్తేషాం. క్లేశము అనగా కష్టము, అది అధికంగా ఉంటుంది. అధిక తరహ, అధిక తరహ, అధిక తమహ అని అనలేదు, అధిక తరహ. అధిక తరహ అంటే కష్టము మహా కష్టంగా ఉంటుంది వాళ్ళకి. ఎవరికి? అక్షర పరబ్రహ్మోపాసన. అక్షర పరబ్రహ్మోపాసన అంటే నిర్గుణ బ్రహ్మోపాసన చేయుట. నిర్గుణ బ్రహ్మోపాసన యందు మనస్సు లగ్నమై ఉండుట. నిర్గుణ పరబ్రహ్మమునందు మనస్సు లగ్నము కావాలంటే వాళ్ళ పరిస్థితి ఎలా ఉండాలంటే, బాహ్య విషయములైనటువంటి వాటి యందు ఇవి అసత్యం అనేది దృఢం కావాలి. ఒకటి. రెండు, శారీరక విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి కూడా అసత్యం అనేటువంటిది దృఢం కావాల. రెండు. మూడవది, శరీరానికి సంబంధించి ఏవి జరుగుతాయో అవి జరగని, ఏది జరుగుతుందో అది జరగని అనేటటువంటి దృఢ నిర్ణయం ఉండాలి. ఇప్పుడు చూడండి, వీళ్ళకు ఈ నిర్గుణ
నిరాకారమైనటువంటి ఆ బ్రహ్మ స్థితిలో స్థిరంగా ఉండేటువంటి వాళ్ళకి ఫ్యూచర్ ప్లాన్స్ ఉండవు. ఫ్యూచర్ అంటేమి, భవిష్యత్తులో ఏమేమి జరగాలి అనేటువంటిది ఉండదు. ఎందుకంటే భవిష్యత్తులో జరిగేటువంటిది ఇలా జరగాలి అనేటువంటిది మనస్సు చేసేటువంటి కల్పన. ఈ మనస్సు చేసేటువంటి కల్పన ఏది ఉన్నదో అది నాకు అవసరం లేదు. ఈ నిర్గుణ పరబ్రహ్మోపాసకులుగా ఉన్నటువంటి వాళ్ళు భవిష్యత్తులో జరిగేటువంటి దానికి ఇలాగే జరగాలి అనేటువంటిది వాళ్ళు దానికి సంబంధించినటువంటి ఆలోచనలే ఉండవు వాళ్ళకి. అంటే ఆలోచనలు ఉండవా అని అంటే అది జరిగేటివి జరుగుతూ ఉంటాయి. అది ఇలాగే జరగాలి అనేటువంటి పట్టుదల ఉండదు. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు రేపు శంకర జయంతికి శంకరాచార్య స్వాముల వారికి సంబంధించి మనము ఏదో గురువుగా ఉన్నటువంటి వారికి, అంటే గురువుగా ఉన్నటువంటి అంటే ఈ శంకరుల వారి యొక్క అనుగ్రహము చేతనే మనము ఈ ఆత్మతత్వమును మనం విచారణ చేసుకోగలుగుతున్నాం. మనమంటే మనమే కాదు, ఎవరైనా సరే ఆత్మస్వరూపమును తెలుసుకోవాలి అని అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే శంకరాచార్య స్వాముల వారి దగ్గరికి రావాల్సిందే, వచ్చి తీరాల్సిందే, తప్పదు. అటువంటి శంకరుల వారి యొక్క దివ్యమైనటువంటి ఆ జ్ఞాన తత్వానికి వారికి మనం చెప్పుకునేటువంటి కృతజ్ఞత, ఆ కృతజ్ఞత అనేటువంటిది పూజ చేయడం వలన కృతజ్ఞత తెలియచేసుకుంటాము అనేది కాదు. నువ్వు పూజ చేస్తే శంకరాచార్య స్వాముల వారికి కృతజ్ఞత తెలియచేసుకున్నాము అనేటువంటి భావన ఉందే, అది భ్రమ. మరి శంకరుల వారికి మనం కృతజ్ఞత తెలియజేయటం ఎలాగానంటే శంకరాచార్య స్వాముల వారు ఏదైతే చెప్పినారో అలా ఉంటే అది ఆచార్యుల వరకు మనం తెలియజేసుకునేటువంటి కృతజ్ఞత. సరే, అది ఉండుట అనేటువంటిది చాలా చాలా స్పష్టమైనటువంటి స్థితి అది. అయితే అలా ఉండేటువంటి ప్రయత్నంలో ఈ శంకర జయంతి అనేటువంటిది ఏదైతే ఉన్నదో దానిలో మనం కూడా ఏదో కొద్దిగా వారిని మనం గుర్తించినట్లుగా ఏదో ఒకటి చేసుకోవడం. ఎందుకంటే మనం ఒక ప్రదేశంలో ఉన్నప్పుడు ఆ ఒక ప్రదేశంలో ఉన్నాము అంటే అది ఆదర్శప్రాయంగా ఉండాలి కాబట్టి, గురు సాంప్రదాయమును మనం గౌరవించాలి కాబట్టి అక్కడ వారికి మనం కృతజ్ఞతను తెలియజేసుకునేటువంటి ఒకనొక పూజా కార్యక్రమంగా సింపుల్గా ఏదో ఒకటి మనం చేసుకుంటాం. సో ఇది ఇలా జరగాలి, ఇలాగే జరగాలి, వీళ్ళందరూ ఇట్లా రావాలి అనేటువంటి భావన ఉందే, అది భవిష్యత్తును గురించి బాగా జరగాలి అనేటువంటి భావన చూడు, అది దానికి కట్టుబడి ఉంటే నువ్వు దానికి లోబడిపోయినట్లు లెక్క. దేనికి? ఇలా జరగాలి, ఇట్లాగే ఉండాలి, ఇది ఉందే, ఇది దానికి లోబడిపోయినట్టు లెక్క అవుతుంది. అంటే మనస్సు దానికి లోబడిపోయింది. మనస్సుకు ఆ విషయానికి సంబంధించి లోబడిపోయినావు అని అంటే నీ సహజ స్థితిలో నువ్వు ఉండుట అనేది జరగదు. ఇది చూడు ఎంత ఇదిగా ఉందో, చాలా సింపుల్ విషయమే. ఆ విషయము పైన ఎప్పుడైతే మనస్సు దృఢమైందో ఈ విషయం పైన వీక్ అయిపోయింది. ఇదే ఇక్కడ విషయం చెప్తాండేది. ఇక్కడ క్లేశ అధికతరస్తేషాం, ఈ సహజముగా ఉండుట అంటే ఈ నిర్గుణ నిరాకార స్వరూపమైనటువంటి దాని యందు సహజముగా ఉండుట అనేటువంటిది అందరికీ సాధ్యమయ్యేటువంటిది కాదు. అందరికీ సాధ్యమయ్యేదే,
మరి అందరూ ఎందుకు ఉండుటం లేదు? అందరూ ఎందుకు ఉండుటం లేదు అంటే అవ్యక్త ఇదేంటి అధికతరస్తేషాం అవ్యక్తాసక్త చేతసాం. ఇప్పుడు ఇతను ఉండాల్సిందేంటి? అవ్యక్తమునందు ఉండాలి. అంటే అది వ్యక్తమయ్యేది కాదుగా. నేనున్నాను, నేనై ఉన్నాను, అదే నేను అని ఉండుట అనేది ఉందే, అలా ఉండుట అనేటువంటిది అది అవ్యక్తం, వ్యక్తమయ్యేది కాదు. అది బయట నీకు తెలియబడేటువంటిది కాదు. ఏ విధంగానూ దాన్ని మనం గుర్తించడానికి వీలు కాదు బయట బాహ్యంగా. అలా బాహ్యంగా గుర్తించడానికి వీలు కానటువంటిదైనా అవ్యక్తమైనటువంటి తన స్వరూపములో తను నిలకడగా ఉండాలనంటే ఇప్పుడు ఏం చేస్తుందంటే ఈ మనస్సులో భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఆలోచనలు, తర్వాత భూతకాలములో జరిగినటువంటి స్మృతులు, భూతకాలంలో జరిగిన స్మృతులు, భవిష్యత్తులో ఇలా ఉండాలనేటువంటి ఆలోచనలు, వాటికి సంబంధించినటువంటి ఊహలు, తర్వాత వర్తమాన కాలంలో జరిగేటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వర్తమాన కాలంలో ఇలాగే ఉండాలా అనేటువంటి భావాలతో ముందుకు వెళ్ళుట, ఇవి ఏం చేస్తాయంటే ఈ మనస్సులో ఇవి ఉండి మజ్జిగను చిలికే కవ్వం ఉంటుంది చూడండి, మజ్జిగను చిలుపుతుంది ఇలాగా, అలా చిలికేస్తుంటుంది లోపల మనస్సుని. వీడు అవ్యక్తమునందు ఉండాలంటే ఎలా ఉంటాడు? అవ్యక్తమునందు ఉండాలంటే అంత సులభమా? చూడండి ఎక్కడ చెప్తున్నాడు. అందుకే చెప్తున్నాడు అవ్యక్త ఆసక్త చేతసా, నిర్గుణ నిరాకార పరబ్రహ్మస్వరూపమునందు తను నిలబడాలంటే ఈ మనస్సు వీటి చేత చిలకబడుతూ ఉంటుంది. చూడండి, భూతకాలములో జరిగినటువంటి స్మృతులు ఆల్రెడీ మెదడులో ఉంటాయి. అవన్నీ అట్లా జరిగినాయి, ఇట్లా జరిగినాయి, ఇప్పుడు వేరే వాళ్ళతో మనం వ్యవహారం చేయాలంటే అవన్నీ అడ్డంకి వస్తున్నాయి అనేది ఒకటి ఉంటుంది. నెక్స్ట్ ఫ్యూచర్లో అది జరగాల, అట్లుండాలి, ఇట్లుండాలంటే ఇప్పుడు మనం ఇట్లుంటే కదా అట్లుంటాం అనేది వస్తుంది. తర్వాత ఇప్పుడు ఇది జరగాలనంటే ఇప్పుడు బాగుండాలి కదా, మనము రేపు ఉంటామో దానికత వద్దులే ఇసిపెడదాం బాగానే ఉంది, కానీ ఇప్పుడు ఉండాలి కదా నేను అనేటువంటి దానిపైన ఇక్కడ ఇదవుతుంది. అంటే ఇప్పుడు ఏంటంటే మనం ఏ బంధములనైతే మనమే ఏర్పాటు చేసుకుని ఉన్నామో, మనం ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ బంధముల నుంచినే మనమే దాంట్లో నుంచి బయటపడలేకుండా ఉంటాం. దీంట్లో నుంచి బయటపడలేకుండా ఉంటాం. దీనికి ఒక చిన్న కథ కూడా మామూలుగా చెప్తుంటారు. ఒక అతను గురువుగారి దగ్గరికి వచ్చాడట. వచ్చి, స్వామి నేను ఈ విధంగా సంసారం నుంచి బయటపడాలని అనుకుంటున్నాను, నాకు ఉపదేశం చెయ్యండి. గురువుగారు, చేస్తాం నాయనా, మంచిదే, సరే దానికి ఎప్పుడు స్వామి, మీరు ఎప్పుడు చెప్తే అప్పుడు స్వామి చేద్దాం. వచ్చినప్పుడంతా స్వామీజీ ఏమిటంటే ఒక వారం రోజుల్లో 10 రోజుల్లో గ్యాప్ పెట్టడం, నువ్వు పలానా రోజు రా అంటాం. ఇట్లా తిప్పిస్తూనే ఉన్నాడు. ఆయన వస్తూ ఉన్నాడు, పోతున్నాడు. ఎప్పుడు వచ్చినా గురువుగారు ఏమంటున్నా అంటే ఈసారి చూద్దాంలేనైనా అనేటువంటి వాళ్ళు. సరే ఒకసారి ఏం చేశాడంటే ఈ వచ్చినటువంటి అతను ఉపదేశం చేయలేదని, స్వామి మీరు ప్రతిసారి ఇలాగే చేస్తున్నారు స్వామీజీ, ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు నాకు అర్థం కావడం లేదు అని అన్నాడు. సరే ఇంక నేనేం చేయలేక, సరే నేను పదం రా అని చెప్పి కొంచెం మాట్లాడదా పదామని చెప్పి ఆశ్రమంలో అట్లా తీసుకెళ్ళి పోతా ఏం చేశారంటే మధ్యలో పోతూ ఒక జాగాలో ఒక చెట్టు ఉంటే ఆ చెట్టుని గురువు కౌగులించుకున్నాడు. ఈయనేమనుకున్నాడంటే ఈయన ఆ చెట్టు దగ్గర ఏమన్నా చేస్తున్నాడేమో, పాస్ కానీ ఏమన్నా పోయాడేమో అని అనుకున్నాడు. సరే ఎంతసేపటికి ఈయన రాలా, గురువుగారు ఎంతసేపటికి ఆ చెట్టుని విడిచిపెట్టి రావట్లే. చూస్తే చెట్టుని పట్టుకొని ఉన్నాడు ఆయన.
స్వామి ఎంతసేపు అయింది స్వామి మీరు పోయి రండి అని అన్నాడు. నేను రావాలని అనుకుంటున్నానయ్యా, కుదరట్లేదు అని అన్నాడు. దగ్గరకు వచ్చాడు, అంటే ఏమన్నా అయిందేమో, అక్కడ ఏదైనా ఉందేమో చూద్దాము అని చూస్తే ఈయన చెట్టుని ఇంకా బాగా గట్టిగా పట్టుకో అన్నాడు. స్వామి ఏంది స్వామి మీరంతా ఇట్లా చేస్తున్నారు, ఆ చెట్టుని గట్టిగా మీరు పట్టుకొని దాన్ని విడిచిపెట్టితే చాలు, మీరు విడిచిపెట్టి రండి అందన్నాడు. కుదరట్లేదయ్యా స్వామి, నాకు కుదరట్లేదు నాకు అన్నాడు. ఏం స్వామి మీరు అట్లా అంటారు, మీరు పట్టుకోండి, విడిచిపెట్టడం అంతే కాదు స్వామి, విడిచిపెట్టేసి రండి అందని అన్నాడు. దీని మీద నువ్వు నిలబడతావా అని చెప్పి చెట్టు విడిచిపెట్టేసి వచ్చి, నాయనా నీకు ఉపదేశం చెయ్యకపోవడానికి కారణం ఇదే అని అన్నాడు. ఇదేంటి స్వామి ఉపదేశం చేయకపోవడానికి మీరు చెట్టు పట్టుకున్న దానికి కారణం ఏంటంటే, చెట్టుని నేను పట్టుకున్నా, చెట్టు నన్ను పట్టుకున్నదా? చెట్టు నన్ను పట్టుకునింది అన్నట్లుగా నేనేం చేసినాను, చెట్టు నన్ను విడిచిపెట్టలేదు అనేటట్లుగా నేను మాట్లాడినాను. చెట్టు నన్ను విడిచిపెట్టలేదు, చెట్టు విడిచిపెట్టలేదు, చూడండి ఎట్లా పట్టుకొని ఉందో అన్నట్లుగా నేను మాట్లాడినాను. కానీ మీరేమన్నారు, దాన్ని విడిచిపెట్టేసి రా స్వామి అని అన్నారు మీరు. నేనేమంటున్నాను, అయ్యా సంసారం అనేటువంటిది అది పట్టుకొని ఉంది నువ్వు అనుకుంటున్నావు. నిజంగా సంసారం పట్టుకోలేదు, సంసారమును నువ్వు పట్టుకొని ఉన్నావు. నువ్వు విడిచిపెట్టాలన్నా కానీ సంసారం నిన్ను విడిచిపెట్టేదేమీ లేదు. మీరు చూసుకోండి కావాలని అనుకుంటే, ఏదైనా సరే అన్నీ కూడా మనం పట్టుకొని ఉన్నామే కానీ అది పట్టుకుని లేదు. అట్లయితే ఎట్లా స్వామీజీ ఇప్పుడే విడిచిపెట్టాలంటే విడిచిపెట్టేదానికి అవుతుందా? మేమైతే అనుకుంటూ ఉంటాం. అయ్యా ముందు నువ్వు అనుకుంటే కదా దాన్ని విడిచిపెట్టాలనేటువంటి భావన కూడా నీకు కలుగుతుంది. నువ్వు అనుకోకుండానే ఉంటే నీకు ఎలా కలుగుతుంది? ఫస్ట్ నువ్వు సంకల్పం చెయ్యి. ఏమని? నేను దీంట్లో నుంచి బయటపడాలి అని అనుకో, సంకల్పం చెయ్యి. అంటే ఏంటి? నేను దీంట్లో నుంచి బయటపడాలనే సంకల్పం నువ్వు చేస్తే ఆ రూట్లో పోవాలనే భావనన్న మనసుకు ఏర్పడుతుంది. ఈ మధ్యలో నేను ఆశ్రమంలో ఒకటి చెప్పాను. ఏం చెప్పానంటే, అయ్యా అందరూ దాదాపు 60-70 ఏళ్ళకు పైన ఉండేటువంటి వాళ్ళే ఉన్నాము. మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే, మీరు మామూలుగా వానప్రస్థాశ్రమంలో ఉండాల. సరే, నేనేమంటున్నా అంటే వానప్రస్థాశ్రమంలో ఉండేదానికి మనకు ఆశ్రమంలో ఇక్కడ మీకు ఉండేదానికి ఇక్కడ రూములు కానీ భోజన సౌకర్యాలు కానీ ఏమీ లేవు. కానీ మీకు నేను చెప్పే ఆప్షన్ ఏమంటే, మీ ఇంటిలోనే ఉండొచ్చు, మీ ఇంటిలోనే భోజనం చేయవచ్చు, మీ ఇంటిలోనే మీరు పడుకోవచ్చు, మీ ఇంటిలో ఉండే వాళ్ళతోనే మీరు మాట్లాడుతూ ఉండవచ్చు, మీ ఇంటిలో ఉండే వాళ్ళతోనూ కలిసి ఉండవచ్చు. కానీ మీరేంటంటే, నేను ఇంటిలో ఉన్నాను అనే భావనను విడిచిపెట్టి, నేను ఆశ్రమానికి ఎప్పుడైనా పోవాల్సిన వాడినే అనేటువంటి భావనను పెట్టుకొని మీరు ఆశ్రమానికి రావడం చెయ్యండి. అప్పుడు మీరేంటంటే, మీరు వానప్రస్థాశ్రమంలో ఉండినట్టులనే అని చెప్పి, మీరు ఎవరెవరు ఉంటారో ఈ వానప్రస్థాశ్రమంలో ఈ విధంగా ఎవరెవరు ఇలా ఉండగలరో మీరు చెప్పండి అని చెప్పాను. అంటే స్వామి మీరు ఎట్లా చెప్తే అట్లే స్వామీజీ, మీరు ఎప్పటి నుంచి చెప్తే అట్లే, మేము ఇప్పుడు అట్లే ఉన్నాం స్వామీజీ. బాగానే ఉంది. చంద్రశేఖర స్వామి మాత్రం ఏమన్నంటే, గీతా జయంతి నుంచి నేను మీరు చెప్పినట్లు ఉంటాను స్వామి అన్నాడు. మురుగేష్ గారు ఏమన్నారంటే, మీరు ఎప్పుడూ నేను ఇలాగే ఉన్నాను స్వామీజీ, నాకు ఇంకేం పని లేదు స్వామీజీ, నేను ఇప్పుడు ఇట్లే ఉన్నట్లేని అన్నారు. మిగతా వాళ్ళు అసలు నోరు కూడా ధరలేదు, ఏమీ చేయలేదు. వాళ్ళిద్దరు మాత్రం వస్తున్నారు ఆశ్రమానికి, ఈ 70 ఏళ్ళు పైన పడి వాళ్ళలో. ఇంకొక అమ్మగారు సుగుణమ్మ గారు ఉన్నారు. ఆ సుగుణమ్మ గారు మాత్రం ఖచ్చితంగా వారు వచ్చేస్తారు, ఆశ్రమానికి వచ్చేస్తారు. అంటే వీళ్ళు ముగ్గురు ఉన్నారు. ఇంక మిగతా వాళ్ళు 70 years వాళ్ళు కాదులేండి, వాళ్ళు మామూలు సంసారంలో ఉన్నారు కాబట్టి అయినా వాళ్ళు వస్తూనే ఉన్నారు, రెగ్యులర్గా వస్తున్నారు.
నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం చెప్పుకుంటా ఉండేదేమి వేరే ఇడేమి టైం పాస్ చేసుకునే విషయాలు మనం చెప్పుకోవడం ఏం లేదు కదా, పనికొచ్చే విషయాలను చెప్పుకుంటున్నాం. ఈ విషయాలను వినేదానికి కూడా ఇప్పుడు ఆన్లైన్లో మీరు వచ్చారంటే, ఇప్పుడు దాదాపు మనకు 18 మంది ఉన్నారు. ఇక్కడ 18 మంది ఉన్నారు. మామూలుగా 21 అట్లుంటారు. సరే, ఈరోజు ఇంకా 3 ఎవరో కొద్దిగా రానట్లుగా ఉన్నారు. సరే, ఇప్పుడు మీరందరూ దీనికి ఈ టైంలో వచ్చినారంటే మనమందరూ ఈ మార్గంలో ఉన్నట్లేగా, ఈ మార్గంలో ఉన్నట్లే వచ్చారు, బాగానే ఉంది. ఇప్పుడు దూరంగా ఉన్నారు కాబట్టి మీరు ఆన్లైన్లో వచ్చారు, కలిశారు. నేనేమంటున్నా అంటే, ఈ దగ్గరగా ఉండేవాళ్ళు, ఇంతకుముందు శేఖర్ రెడ్డి గారు ఏమన్నారంటే, శేఖర్ రెడ్డి గారు అక్కడి నుంచి ముదుగుబ్బు నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు నేరుగా క్లాస్ వినేదానికి, ఆన్లైన్లో క్లాస్ వినేదానికి తేడా ఉంది అని అన్నారు. ఏం శేఖర్ రెడ్డి గారు అన్నారా లేదా? అది నిజమేనా? నేనేమంటున్నానంటే, మీరు దూరంగా ఉన్నారు కాబట్టి అందరు రాలేరు. ఇప్పుడు ఇక్కడ దగ్గర ఉన్నారు కదా, దగ్గర ఉండేటువంటి వాళ్ళు, కుప్పంలో ఉండేటువంటి వాళ్ళు కొంతమంది వస్తారు. వాళ్ళు నేనేమంటున్నానంటే, కనీసం వారంలో ఒకరోజు రండి, వారంలో ఒకరోజు ఆశ్రమానికి రండి అయ్యా అందరూ అంటే రారు. ఎందుకంటే చూడండి, ఎందుకంటే భూతకాలములో మనస్సులో పెట్టుకున్నటువంటి నిర్ణయాలు, భవిష్యత్తులో ఉండేటువంటి విషయాలకు సంబంధించినటువంటి ఊహలు, ఇప్పుడు జరుగుతూ ఉండేటువంటి వీటిని ఏమంటారంటే, వీటికి 3 పేర్లు పెట్టినారు. భూత ప్రతిబంధకం, భావి ప్రతిబంధకం, వర్తమాన ప్రతిబంధకం అని ఇవి 3 ప్రతిబంధకములు. ఈ 3 రకాల ప్రతిబంధకాలు ఏం చేశాయంటే, మనల్ని మన చుట్టూ ఒక బాగా దాన్ని బిగిస్తారంటారు చూడండి, అట్లా బిగించి ఆ చట్రంలో చుట్టేసినాయి. అవి చుట్టినాయా, మనమే వేసుకొని చుట్టుకున్నామా? మనమే వేసుకొని చుట్టుకున్నామండి. మనమే వేసుకొని చుట్టుకొని దాంట్లో బాగా పడిపోయినాం. ఇప్పుడు మళ్ళీ ఏమంటున్నామంటే, దీంట్లో నుంచి నేను ఎట్లా బయటపడేది? ఒకటేమంటే, మనం అడిగినప్పుడు దీంట్లో నుంచి ఎట్లా బయటపడేది అని మనతో క్వశ్చన్ చేస్తున్నారు. కానీ నేనేమంటున్నా అంటే, నువ్వు క్వశ్చన్ వేసుకున్నావా ఎప్పుడన్నా? దీంట్లో నుంచి ఎట్లా బయటపడాలి అని ఎప్పుడన్నా క్వశ్చన్ వేసావా? ఎవరు వేసుకోవాలి క్వశ్చన్? అది నా అంతటా నేను వేసుకోవాలి క్వశ్చన్. నేను దీంట్లో నుంచి బయటపడ్డం ఎట్లాగా అంటే అప్పుడు దాని గురించి మనం ఆలోచన చేస్తాం. అదే ఈరోజు సాయంకాలం కూడా ఒకటి చెప్పాను. ముళ్ళు గుచ్చుకుని ఉందండి, ముళ్ళు గుచ్చుకొని అది జిమ్ అని పీకుతూ ఉంటే అప్పుడు అది ఎట్లా దాని నుంచి నేను ఉపశమనం పొందాలని, దాన్ని ఎట్లా తొలగించాలనేది వెంటనే దాని గురించి ప్రయత్నం చేస్తాం. నువ్వు ఆ జిమ్ అనేటువంటిది కూడా బాగుంది అని అనుకుంటే ఎలా? దానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒకనికి తీట వచ్చింది. తీట అంటే గజ్జి వచ్చిండే వాళ్ళకి తెలుస్తుంది అండి. గజ్జి వచ్చినప్పుడు నవ్వుతుంది. గీకితే ఎట్లుంటుంది తెలుసా? నవ్వు వచ్చినప్పుడు గీకితే ఎట్లుంటుంది తెలుసా? బ్రహ్మాండంగా సగిచ్చినట్లుగా ఉంటుంది. ఆ గీకుడికి అలవాటు అయిపోతే గీకుతూ ఉంటే బాగుంటుంది. కొంతసేపు అయిన తర్వాత గీకి మంటెత్తుకుంటుంది మళ్ళా. ఆ విధంగా ఇక్కడ కూడా ఉన్నది. ఏంటంటే, ఈ నవ్వను గీక్కుంటూ ఉంటే బాధలే, కష్టాలే. ఈ కష్టాలనే మనం చేసుకుంటూ ఉంటే అదేదో ఒక విధమైనటువంటి ఒక హాయి. ఎప్పుడన్నా అప్పుడప్పుడు కొద్దిగా సుఖం అనిపించినట్లుగా అనిపిస్తుంది. అదే సుఖం అనేటట్లుగా దానికోసం మనం ప్రాకులాడుతూ ఆ మార్గంలో పోతుంటాం.
సుఖమల్పం బహుక్లేశం విషయగ్రాహిణాం నృణాం అనంతం బ్రహ్మనిష్టాచ ఇది వేదాంత డిండిమః. సుఖం అల్పం. చూడండి, ఇటువంటి విషయాల్లో ఉన్నప్పుడు సుఖం అప్పుడప్పుడు ఏదో కొంచెం అట్లా అనిపిస్తూ ఉంటుంది. క్లేశం బహుక్లేశం, కష్టం విపరీతంగా ఉంటుంది. అంత విపరీతమైన కష్టం ఉండినా సరే దాన్ని మోసుకుంటూ ఏం చేస్తామంటే దానిలోనే పడి ఉంటాం. కారణం ఏంటంటే శరీర భావన, బంధముల యందుండేటువంటి భావన, ఇది సత్యమనే భావన. ఆ సత్యమనే భావన మనకంత దృఢముగా ఉన్నది కాబట్టే దానిలో నుంచి విడిచిపెట్టేదానికి మనం విడిచిపెట్టలేకుండా ఉండం. మాటలు ఎవరన్నా అడిగినప్పుడు నేను కూడా బయటపడాలని అనుకుంటున్నాను. ఇది నాకంతా సహకరించట్లేదే, దేవుడు ఎందుకో నాకు ఇట్లాగే రాసి పెట్టాడే, మళ్ళా పైగా దేవుని పైన భారం వేసి, అయ్యా నాయన దేవుడు ఏమీ సంబంధం లేదయ్యా, దీనికి దేవునికి ఏమీ సంబంధం లేదు. నేనే బయటపడాలి, దీని నుంచి నేనే బయటపడాలి. ఈ పొద్దైనా నేను బయటపడాలి, రేపైనా నేనే బయటపడాలి, మన్నాడైనా నేనే బయటపడాలి. ఈ జన్మలోనే నేను బయటపడితే మంచిది, ఇంకో లేదు అంటే తర్వాత జన్మైనా నువ్వు 1,000,000 జన్మలు ఎత్తినా సరేనండి, దీంట్లో నుంచి బయటపడాల్సింది నా అంతటా నేనే ప్రయత్నం చేసి నేనే బయటపడాలి, కానీ వేరే వాళ్ళు నిన్ను బయటపడేయరు. ఒకటి. రెండోది ఇంకొకటి చెప్తాను. మీరు దేవుని దగ్గరికి వెళ్తున్నారండి, దేవుని పూజలు చేస్తున్నారు, దేవుని కోసం ఏమేమో చేస్తున్నారండి. కరెక్ట్గా ఒక మాట చెప్తానేనండి, దేవుడు మీకు ఏమి సహాయం చేయడం లేదు. మేము పూజలు చేస్తున్నాం స్వామి, అందువల్ల మాకు ఇది నెరవేరింది స్వామి, లేదు. మరి అది ఎట్లా నెరవేరింది? నీ ప్రారంధంలో ఉంది కాబట్టి నెరవేరింది, అంతే. దేవునికి పూజ చేసిన దానికో, లేదా ఏదో వ్యవహారం పుణ్యమో, లేకపోతే ఇప్పుడు ఏదో ఆ కార్యక్రమం జరగాలనేటువంటి ఉద్దేశంతో ఇప్పుడు నేను ఏదో మంచి పని చేసింది అనుకో, అందుకోసం ఇది నెరవేరింది కాదు. నీ ప్రారంధంలో ఏ టయానికి ఎప్పుడు ఎలా జరగాలని ఉందో అదే జరిగి తీరుతుంది. మరి అట్లయితే నేను ఇప్పుడు చేశాను కదా స్వామి, చేసిన దానికి జరిగిందే అది, మరి ఇన్నాళ్ళు నేను చేయలేదే, ఇప్పుడు నీ మనస్సు కనిపించింది. నేను ఏమనుకున్నానంటే ఇప్పుడు ఒక మనిషి వెళ్ళిపోతారు అని అనుకున్నా, కరెక్ట్గా వెళ్ళిపోయారు. చూడండి, ఏదైనా సరేనండి, ఇప్పుడు నేను చెయ్యాలని అనుకోవడం అనేది ఉంది చూడండి, అది నీ పురుష ప్రయత్నంతో ఉంటుంది. అయితే నీ ప్రారంధంలోనే ఉంటేనే నేను కూడా అనుకున్నానేమో అని కూడా మళ్ళీ అనిపించవచ్చు. అవును, నీ ప్రారంధంలో ఉంటే చేయాలనేటువంటిది కనుక ఉంటే అది నీ సంకల్పం లేకుండానే సహజంగా జరుగుతుంది. ఒకవేళ నీ ప్రారంధంలో చెయ్యాలనేటువంటి ప్రేరణ మాత్రం కలిగి ఉంటే ఇప్పుడు ఇక్కడ నువ్వు బలవంతంగా నువ్వే బలవంతంగా చేయాల్సి ఉంటుంది. అట్లా చేస్తేనే ఆ పని ఏదైనా సరే జరుగుతుంది. అంటే నీ ప్రారంధంలో ఉండే దానిని బట్టి వాసనను అనుసరించి ఇక్కడ జరుగుతుంది. నీకు రావాల్సినవి మాత్రమే, ఏది రావాలని ఉందో అదే వస్తుంది. దాంట్లో నేను ఇది చేసినాను కాబట్టి అది వచ్చింది, తప్పు. నేను దేవునికి 1000 కొబ్బరికాయలు కొడతానని మొక్కున్నాను, 1000 కొబ్బరికాయలు కొట్టినాను, అందుకోసం జరిగింది, తప్పు. జరగలేదు. నీ ప్రారంధంలో ఈ టయానికి ఇలా జరగాలని ఉంది కాబట్టి అది జరిగింది, అంతే. కానీ నువ్వేమనుకుంటున్నావు? నేను ఈ పని చేసిన దానికి జరిగిందని నువ్వు అనుకుంటున్నావు. ఇది నీకు దృఢం కావాలనంటే నీకు వివేకం ముందు బాగా కలగాల. వివేకం అంటే శాస్త్రజ్ఞానం బాగా దృఢమైతే ఇది మనస్సుకు బాగా పడుతుంది. ఇది మనసుకు బాగా పడితే అప్పుడేమవుతుందంటే నేను ఏమి చేసినా జరిగేది జరుగుతుంది.